నేను ఓడిపోవడం నీ భ్రమ. అది ఎన్నటికీ జరగదు. నువ్వు ఏదో చేశావని వెర్రి కళ్ళు కంటున్నావు గాని ఫైనల్ రిజల్ట్ అది కాదు. శరణ్యని బయటికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేస్తాను. ఓ, మళ్ళీ ఛాలెంజా? ఓకే, ఎన్ని ఛాలెంజ్లు విసిరినా నేను నిన్ను గెలవనివ్వను ఆనంద భైరవి. దాన్ని బయటికి రానివ్వను. మనం శరణ్యని అపార్థం చేసుకుంటున్నాం లీలా. తను అలాంటి అమ్మాయి కాదు. అమాయకురాల్లా మొహం పెట్టినంత మాత్రానా ఆ పిల్ల అమాయకురాలు అయిపోతుందా? మీరు శరణ్య గురించి గొప్పగా ఊహించుకోకండి. ఆ పిల్ల మనసంతా విషంతో నిండిపోయింది. కుళ్ళు కుతంత్రాలతో అనన్య మీద తన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. అలాంటి దాన్ని మంచిది అని ఎలా అండి అనుకోవాలి? అమ్మా, మరి కాసేపట్లో నిజమేంటో బయటపడిపోతుంది కదా. ఇంకా విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? వదిలేండి అమ్మా. నేను వదిలేయటం కాదు నాన్న. ఆ శరణ్య గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా మీ పిన్ని నా కోడలు బంగారం అంటూ వెనకేసుకొస్తూ తన్ను తాను మోసం చేసుకుంటోంది. ఎలాగైనా తన నిజస్వరూపమేంటో ఆనంద్కి అర్థం కావాలి. ఆనందా, ఏమైంది? శరణ్య గురించి అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ మాటలు అందరూ వెనక్కి తీసుకోవాలి. తీసుకోగలరా? ఏంది మే, ఇవిడేదో తేడాగా మాట్లాడుతూ ఉండదే. ఏమో. ఆనందా, ఏమంటున్నావు? శరణ్యని నిర్దోషిగా తేల్చి చట్ట ప్రకారమే ఇంటికి పంపించేశారు. మొత్తానికి వదిన గారు పంతం నిలబెట్టుకునేదానికి చాలానే చేసుండారన్నమాట. అయినా ఈ పోలీసులకి జీతం ఎంత పెంచినా సరిపోనే సరిపోదు. ఎట్ట లంచాలు తీసుకుని మంచోళ్ళు అంటూ పట్టుకున్నోళ్ళని వదిలిపెడతా ఉంటారు. ఆనందా,
పిచ్చిగా వాగావంటే తల తీసి గుమ్మానికి వేలాడేస్తాను. జాగ్రత్త. ఈ ఆనంద భైరవికి చట్టాన్ని న్యాయాన్ని కొనాల్సిన పనేంటి? నా కోడలు ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్మాను అంటే ఆ నమ్మకం ఒక శిలాశాసనం. కుటుంబం అంతా కలిసి ఒక్కటైనా నా నమ్మకం ఏనాడు బొమ్మ కాలేదు. ఆ బొమ్మ కాని వాస్తవమే నేను. పోలీసులతో మాట్లాడాను. నిజాలు వాళ్లే తెలుసుకుంటారు. అంతేగాని అక్రమం చేసి గెలవడం ఈ ఆనంద భైరవి చరిత్రలోనే లేదు. ఏయ్ కాంచనా! ఇంకొకసారి నోరుంది కదా అని అర్హతకి మించి మాట్లాడితే చుట్టం చూపుగా వచ్చిందానివని కూడా చూడకుండా నాలుక చీరేస్తాను. జాగ్రత్త. నా కోడలి గురించి పూర్తిగా తెలియకుండా ఎవరు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను.